ఏ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న స్కూల్ వ్యాన్ అదే కదా? ఎస్ మ్యామ్. ఎవరో పట్టుకున్నట్టున్నారు వ్యాన్ని. సూపర్. స్టాఫ్ పదండి, వ్యాన్లో కిడ్నాప్ అయిన పాపుంది, లైవ్ చేద్దాం. ఏయ్ కెమెరా ఆన్ చేయి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. రెడీ రెడీ. హాయ్. ఇవాళ ఎక్కడ చూసినా స్కూల్ వ్యాన్ లో కిడ్నాప్ అయిన పాప గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఏంటండి ఇది? పాప మదర్ పోస్ట్ చేసిన పోస్ట్ అంతగా వైరల్ అయింది. మరి ఇంతకీ పాపని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నా ఆ వ్యాన్ దొరికిందా లేదా అనేది మన జీటీవీలో ప్రేక్షకులకు తెలియజేయాలన్న సంకల్పంతోనే ఎంతో శ్రమ కూర్చి ఈ లైవ్ చేయడం జరుగుతోంది. గుడ్ న్యూస్ ఏంటంటే అందరూ కోరుకున్నట్టే ఆ వ్యాన్ దొరికింది. అందులో ఉన్న పాపని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు మీరు ఆ దృశ్యాలని జీ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అదేంటి తులసిలా ఉంది? తులసిలా ఏంటి? అది తులసియే. అవును, తులసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యాన్ అదే కదా? అవును అదే. అంటే అది వ్యాన్ని పట్టేసుకుందన్నమాట. చెప్పాను కదా, అది మామూలు ఆడది కాదు, అనుకుంటే సాధించేస్తుంది. ఏదైతేనే మనకు ఖుషి సేఫ్గా దొరికితే చాలు. భార్గవ్, అదంతా ఫైట్ చేసింది ఖుషిని మనకివ్వడానికే. మరి అది ముందు దాన్ని కాపాడి ఇంటికి తీసుకురాని. మనం ఎలా ఎత్తుకురావాలో తర్వాత ఆలోచిద్దాం. అయ్యో, వాళ్ళందరూ అలా నుంచొని చూస్తున్నారే కానీ ఎవరూ సాయం చేయడం లేదేంటండి? ఖుషీని కాపాడపోయి వీళ్ళకేమవుతుందోనని నాకు భయంగా ఉందండి. దేవుడా, ఎవరికి ఏం కాకుండా చూడు స్వామి. చూస్తున్నారు కదా జీ న్యూస్ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు. బిడ్డ దూరం అవుతుందంటే తల్లిదండ్రులు భరించలేరు. ముఖ్యంగా తల్లి గుండె కోతను మాటల్లో చెప్పలేం. అందుకే ఆ తల్లి తన బిడ్డని ఎలాగైనా కాపాడుకోవాలని తన ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. అది పిండి రుబ్బుతో అంట్లు తోమితేనే చూసి తెల్లడిల్లిపోయావు. ఇప్పుడు చూడు, లేడీ డాన్ లాగా ఫైట్లు చేస్తుంది అక్కడ. అది సరేనండి, ఇంతకీ అందులో మన ఖుషి ఉందంటారా? ఇది పూర్తిగా దాని మాయలో పడిపోయింది. ముందు దీన్ని బయటికి తీసుకురావాలి. మీరు కూడా ఖుషి గురించి ఆలోచిస్తారేంటత్తయ్య? మరి ఖుషి దొరికితేనే కదమ్మా తులసి గొడవలు బాధలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఈ భూమి మీద దాని ప్రశాంతత కోసం కృషి చేస్తున్నది నువ్వు ఒక్కదానివే విశాల. మరి మన వంశాంకురాన్ని మోస్తుంది తులసి కదండి. మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ వెహికల్లే. ఇప్పుడెలా దేవుడా, ప్లీజ్ ఖుషి దొరకకుండా ఉండేలా చూడు ప్లీజ్. మనకి జనరల్ గా ఎప్పుడైనా పోలీసులు లేటుగా వస్తారని తెలుసు, కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఈ తల్లిదండ్రుల పోరాటం ముగిస్తే గాని వచ్చేలా లేరు. బహుశా వాళ్ళు కూడా టీవీలో లైవ్ చూస్తూ కూర్చున్నారేమో. సార్ ఫోన్ చేస్తున్నారేంటి? సార్, ఎక్కడున్నావు? మీరు చెప్పినట్టే పాపని వెతికే పనిలోనే ఉన్నాం సార్. పాప ఎక్కడుందో నువ్వెక్కడ వెతుకుతున్నావు? సార్, ఆ వ్యాన్ కోసమే సీరియస్గా సెర్చ్ చేస్తున్నాం సార్. అక్కడ ఆల్రెడీ వాళ్ళ వ్యాన్ పట్టుకున్నారు. వైఫ్ హస్బెండ్ రౌడీలతో పోరాడుతున్నారు.
అదేంటి సార్ నాకే ఇన్ఫర్మేషన్ లేదు. ఇదిగో ఇందుకేనయ్యా మీడియా వాళ్ళు మనల్ని వేసుకునేది. మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళందరికీ ఎలా తెలిసింది? టీవీలో లైవ్ వస్తుందయ్యా. అదే నాకు అర్థం కావట్లేదు సార్. అందుకే సోషల్ మీడియా కూడా ఫాలో అవ్వాలి. ముందు వెళ్ళి అక్కడికి, లేట్ అయినా సరే. లేదంటే మళ్ళీ మన మొహం మీడియాకి చూపించలేం. సరే సార్, ఇప్పుడే వెళ్తాను. లొకేషన్ ఎక్కడ సార్? ఛీ, మిమ్మల్ని నేను అసలు బాగు చేయలేనయ్యా. ఏమైంది సార్? ఏమైందని నన్ను అడుగుతావేంటయ్యా? స్కూల్ వ్యాన్ని పట్టేసుకున్నారంట. ఫోన్లో టీవీ ఆన్ చేయి చూద్దాం. పోనీ. చూడండి, మేము ఎంతో శ్రమపడి ఈ లైవ్ని ఏర్పాటు చేశాం. ఖుషి 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 అయ్యో సిద్ధు, దాని బిడ్డ కోసం వీడు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడు. ఏంటి మావయ్య ఇలా జరిగింది? అమ్మా నీలిమా, ఒకసారి సిద్ధుకు ఫోన్ చేయమ్మా. మావయ్య ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది మావయ్య. ఏమండి? ఏయ్! ఆ! ఆ! ఏయ్! వదలవే. ఏంట్రా లాగి పెట్టి కొట్టకుండా తు 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 అంటున్నారు? ఏయ్!